ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? మనలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైనటువంటి సంతోషంతో ఉండాలి అన్నటువంటిది దేవుని చిత్తం. మరే కారణం చేతనైనా సరే మీలో ఎవరైనా మేము సంతోషంగా లేము అని అంటూ ఉంటే దిగులు పడవద్దు. దేవుని సన్నిధికి రండి, దేవునిని ఆశ్రయించండి. మిత్రులారా, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. తప్పకుండా ప్రతి మనిషికి సహాయాన్ని చేస్తాడు. కాబట్టి మీరు దిగులు పడవద్దు. మరి ఈ దినాన పరిశుద్ధ గ్రంథములో నుండి అనేక లేఖనాలను మనం ధ్యానం చేయబోతున్నాము. మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ మనందరము ప్రార్థన చేద్దాము. నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయనలో మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, మరి ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములను ధ్యానము చేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకును నాతో పాటు ఈ ధ్యానములో పాల్గొనుచున్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ఈ కృతజ్ఞతలను విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి మిత్రులారా, దేవుడు మోషేని పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపును తప్పించుకోవడానికి మోషే అనేక రకాల కారణాలను చెప్పడం జరిగింది. మనం గాని నిర్గమాకాండం 3వ అధ్యాయం చూస్తే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. చూసారా, మోషే అంటున్నాడు, ఐ యామ్ ఏ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. నేనెంతటి వాడను, నేనే పాటి వాడను. ఫరోతో మాట్లాడి ఆయన అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించడానికి నేనే పాటి వాడను అంటే మోషే ఏం చెప్తున్నాడు? ఐ యామ్ ఏ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, నేను తగిన వాడను కాను అని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత మీరు 13వ వచనం చూడండి, అదే అధ్యాయము. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. ఇది కూడా ఒక కారణమే. నేను వాళ్ళ దగ్గరకు వెళ్తాను, మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు అని చెప్తాను. అప్పుడు వాళ్ళు తిరిగి, మా పితరుల దేవుడా, ఆయన పేరేం పేరు అని వారు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? దేవుడు చెప్పడా మోషేకి? మోషేను పిలిచినటువంటి దేవుడు తన పేరు చెప్పకుండా ఉండునా? కానీ మోషేకి అది కూడా ఒక కారణమే, దేవుని పిలుపును తప్పించుకోవడానికి. ఆ తర్వాత మీరు 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతక మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. నౌ హీ ఈస్ గివింగ్ వన్ మోర్ రీజన్. అయా, నాకు నోటి మాంద్యము ఉన్నది, నాలుక మాంద్యము ఉన్నది, నేను సరిగ్గా మాట్లాడలేను అంటే దాని అర్థం ఏంటి? నేను తగిన వాడను కాను, బాగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళను చూసుకో అని చెప్తున్నాడు.
అదే కంటిన్యూటీలో మీరు కంటిన్యూషన్లో వస్తే 12వ వచనం చూడండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వారినే పంపుమనక. దేవుడు చెప్పాడు, మానవునికి నోరిచ్చిందెవరు, కళ్ళిచ్చిందెవరు, చెవులిచ్చిందెవరు? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఏం మాట్లాడవలసింది నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అంటే మోషే రెస్పాన్స్ చూడండి. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, నీవు ఎవరిని పంప తలంచావో వాళ్ళనే పంపించు. అసలు దేవుడు ఎవరిని పంప తలంచాడు? మోషేనే. కానీ మోషే మాటల్లో ఆ మాటల అర్థం ఏంటంటే, నేనైతే తగిన వాడను, కానీ నాయన నువ్వు వేరే వాళ్ళను చూసుకో అన్నటువంటిది మోషే అర్థం. యుసి మిత్రులారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుడు మోషేతో ఈ మాటలు పలుకుచున్నప్పుడు మోషే వయస్సు దాదాపుగా 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాల వయస్సులో మోషే తన గురించి తాను ఏమనుకుంటున్నాడో ఈ మాటల్లో మనం గ్రహించవచ్చు. నేనెంతటి వాడను, హౌ ఇన్సిగ్నిఫికెంట్ ఐ యామ్, నేనెంతటి వాడను, నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను, మాట నేర్పరని కాను. మరొకసారేమో మీ దేవుడు పేరు ఏమంటే నేనేం చెప్పాలి? ఇంకొకసారేమో నీవు ఎవరిని పంప తలంచావో వారినే పంపించు. 80 సంవత్సరాల వయసులో మోషే హృదయ స్థితి ఏ విధంగా ఉందో మనం ఈ మాటలో గమనించవచ్చు. నేనెందుకు 80 సంవత్సరాల వయసు అని పదే పదే దాన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే, కరెక్ట్గా ఒక 40 సంవత్సరాలు ముందుకు వెళితే, అంటే అప్పుడు మోషే వయసు దాదాపుగా 40 సంవత్సరాలు. ఆ వయసులో మోషే తన గురించి తాను ఏమనుకుంటున్నాడు మీరు బైబిల్ గ్రంథంలోనే చూడొచ్చు. 40 సంవత్సరాల వయస్సులో ఒక ఐగుప్తియుడు, అంటే ఒక ఈజిప్షియన్, ఒక ఇజ్రాయేలీయుని బలవంతం చేయటం, అన్యాయం చేయటం, కొట్టడం మోషే చూశాడు. ఆ ఇజ్రాయేలీయుడిని రక్షించాలని చెప్పి మోషే తన బలాన్ని, తన స్థితిని, తన అధికారాన్ని ఉపయోగించి ఆ ఐగుప్తియుడిని కొట్టి చంపడం జరిగింది. అంటే 40 సంవత్సరాల వయసులో మోషే యొక్క ఫోకస్ దేనిపైన ఉందంటే, తన బలం పైన, అధికారం పైన, స్థితి పైన ఉంది. అప్పుడేమో ఆయన దృష్టిలో ఆయన చాలా సిగ్నిఫికెంట్. కానీ ఏమైంది? చిట్ట చివరకు పారిపోవలసి వచ్చింది. 40 సంవత్సరాల వయసులో హీ వాజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ హిస్ వెరీ ఓన్ ఐసైట్. తన దృష్టిలో తాను చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తన అధికారాన్ని, స్థితిని, బలాన్ని నమ్ముకున్నాడు కాబట్టి కొట్టి చంపాడు. ఇజ్రాయేలీయులకు విడుదల అనుగ్రహించాలనుకున్నాడు, కానీ పారిపోయాడు. ఇట్ వాస్ ఎ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఆయన ఏమంటున్నాడు? హౌ ఇన్సిగ్నిఫికెంట్ ఐ యామ్, నేనెంతటి వాడను, నేను మాట నేర్పరని కాను. అంటే మోషే మాటల్లో ఏం కనిపిస్తుంది అంటే, నా స్థితి ఎంత, నేను ఏ పాటి వాడిని. చూడండి, 40 సంవత్సరాల వయస్సులోనేమో ఆయన ఫోకస్ అంతా ఆయన బలం పైన ఉంది. 80 సంవత్సరాల వయస్సులోనేమో ఆయన ఫోకస్ అంతా ఆయన బలహీనతల పైన ఉన్నది. ఇదే సమస్య క్రైస్తవులతోటి. మనలో చాలా మందితో సమస్య ఇదే. మనం పెడితే మన దృష్టిని, మన కాన్ఫిడెన్స్ని మన బలాల పైన పెడతాము. నేనెంత తెలివిగలవాడను, జ్ఞానవంతుడను, అందగాడిని, బలవంతుడను, ఎంత చదువుకున్నాను, ఎంత ధనమున్నది, నాకెంత పలుకుబడి ఉన్నది, నాకెంత అధికారం ఉన్నది పెడితే దాని మీద దృష్టి పెడతాము. లేదా నేను దేనికి పనికిరాను, నాకు నైపుణ్యత లేదు, నేను బీదవాడిని, నాకు పలుకుబడి లేదు, నాకు అందము లేదు, బలము లేదు, ఈ రకంగా బలహీనతలపైన దృష్టిని పెట్టి అసలు దేవుని పనికే రాము. కానీ మిత్రులారా, దేవుడు ఈ రెండింటిని కూడా ఒప్పుకోడు. దేవుడేం కోరుకుంటున్నాడంటే, మీ బలం పైన కాదు, మీ బలహీనత పైన కాదు, నా పైన దృష్టి పెట్టండి.
నిన్ను పిలిచిన వానిపైన మీరు దృష్టి పెట్టండి, అంతేగాని మీ బలం పైన కాదు, మీ బలహీనత పైన కాదు. నాకు 40 సంవత్సరాల వయసులో మోషే యొక్క యాటిట్యూడ్ను చూస్తే నాకు ఎవరు గుర్తుకొస్తున్నారంటే పేతురు గుర్తుకొస్తున్నాడు. ఒక సందర్భంలో పేతురు అంటాడు, ప్రభువా, వీళ్ళంతా నిన్ను ఎడబాసినా, నిన్ను రిజెక్ట్ చేసినా, తిరస్కరించిన, నేను మాత్రము ఎడబాయను, తిరస్కరించను ప్రభు అంటాడు. యాక్చువల్గా పేతురుకి యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రేమే, ఇష్టమే. అంటే అతని ఇంటెన్షన్స్ మంచివే, హిజ్ ఇంటెన్షన్స్ వర్ రైట్, అతని ఉద్దేశాలు మంచివే, నిజమే. కానీ ఆ శోధన సమయాన్ని తట్టుకునే శక్తి, ఆ విశ్వాసము పేతురులో అప్పటికి లేదు. అది విషయం, సమస్య. మోషే కూడా 40 సంవత్సరాల వయసప్పుడు హిజ్ ఇంటెన్షన్స్ వర్ రైట్, దే వర్ గుడ్. ఇజ్రాయేలు ప్రజలకు జరుగుతున్నటువంటి ఆ అన్యాయాన్ని చూసి వారిని విడిపించాలనుకున్నాడు. ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్. బట్ ద సమస్య ఏంటంటే అతడు తన బలం పైన ఫోకస్ ఉందే కానీ దేవుని పైన కాదు. అది సమస్య. అదేవిధంగా ఇక్కడ పేతురు విషయంలో కూడా అతని యొక్క ఉద్దేశాలు మంచివే, ప్రభు అంటే పేతురుకు చాలా ఇష్టమే. కానీ శోధన సమయాన్ని తట్టుకునే ఆ శక్తి, ఆ దృఢత్వం అన్నటువంటిది అప్పటికి పేతురుకు ఇంకా లేదు. అదేవిధంగా 80 సంవత్సరాల మోషే ప్రవర్తన చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం గుర్తుకొస్తుంది, తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఆ తప్పిపోయిన కుమారుడు ఒక స్టేజ్లో ఎలా ఉన్నాడు? నా ఆస్తి నాకివ్వు, నా డబ్బు నాకివ్వు, నా వాటా నాకివ్వు. అంతా తీసుకొని పోయాడు, వృధా చేశాడు, చేతులన్నీ ఖాళీ అయిపోయినాయి, కనీసం తినటానికి కూడా లేదు, కడు దయనీయమైన స్థితికి వచ్చాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? నిన్ను తండ్రి అని పిలుచుటకు కూడా నేను అర్హుడను కాను. అంటే ఒకప్పుడేమో తన అర్హతల పైన అతను దృష్టి ఉన్నది, ఇప్పుడేమో తన అర్హత లేని స్థితిపైన అతను దృష్టి ఉన్నది. ఆ తప్పిపోయిన కుమారుని పరిస్థితి స్టార్టింగ్లోనేమో అతనుకున్న అర్హతలు, నా వాటా నాకివ్వు, నా ఆస్తి నాకివ్వు, నా డబ్బు నాకివ్వు. He was very confident at that point of time. అదంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి కాన్ఫిడెన్స్ ఎక్కడిది? కాన్ఫిడెన్సే లేదు. నిన్ను తండ్రి అని పిలుచుటకు కూడా నేను అర్హుడను కాను. ఈ ఉపమానం చూసినప్పుడు మోషే యొక్క ఆ స్థితికి చాలా ఒక బ్యూటిఫుల్ కంపారిజన్ కనిపిస్తుంది. 40 సంవత్సరాల వయసులో మోషేకి చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. హీ వాస్ వెరీ సిగ్నిఫికెంట్. పవర్, అథారిటీ, యవ్వనం, బలం, స్థితి అన్నీ ఉన్నాయి, స్టేటస్ అన్నీ ఉన్నాయి కదా. కానీ 80 సంవత్సరాల వయసులేమో నేనెంతటి వాడను, నేను మాట నేర్పరని కాను, వారి పితరుల దేవుని పేరు కూడా నాకు తెలియదు. చూడండి, దేర్ ఈస్ ఏ కంపారిజన్. కానీ మిత్రులారా, దేవుడు మాత్రం మోషేను వదిలిపెట్టలేదు, మోషేను ఒప్పించాడు. మోషే దేవునిని అనుసరించడం ప్రారంభించిన తరువాత మోషే యొక్క జీవితాన్ని చూస్తే వి వండర్, ఆశ్చర్యపోతాం. మోషేలో ఎంత మార్పు, ఎంత గ్రేట్ మ్యాన్, హౌ గ్రేట్ ఎ లీడర్ హీ వాస్. ఎంత గొప్ప నాయకుడు మోషే. మనం కానీ ఈ పంచకాండాలు అంటే నిర్గమాకాండం నుంచి అంతా కింద వరకు అంతా చదువుకుంటూ వస్తే మోషే యొక్క గ్రేట్ అచీవ్మెంట్స్, ఒక 10 అచీవ్మెంట్స్ నేను మీకు త్వరగా చెప్తాను చూడండి. మొట్టమొదటిది, ఇజ్రాయేలు ప్రజలను వారి బానిసత్వం నుంచి వెలుపలకు తీసుకొచ్చాడు, అది మొదటిది. రెండోది వచ్చేసి 10 ఆజ్ఞలు దేవుని నుంచి అందుకొని ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అందుకొని ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వడం చిన్న విషయమా? లేదా ఇజ్రాయేలు ప్రజలను ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించడం చిన్న విషయమా? కాదు కదా. అందుకని ఇవి గ్రేట్ అచీవ్మెంట్స్ అంటున్నాను. మూడోది, ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్య నేను జీవించాలి అంటే దేవుని కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచాడు, అది మూడవది. నాలుగవది, యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. మోషేనే ఏర్పాటు చేసింది. ఇట్ వాస్ త్రూ మోసెస్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ ప్రీస్ట్హుడ్. యాజకత్వాన్ని ఏర్పాటు చేసింది, నాలుగో విషయము. ఐదో విషయం వచ్చేసి
ఇజ్రాయేలుల పక్షంగా అనేక సార్లు మధ్యవర్తిత్వాన్ని అతడు జరిపించాడు. అంటే హీ ఇంటర్సీడెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజల కొరకు అతడు ఎంతగా బ్రతిమలాడాడో, ప్రార్థన చేశాడో. దేవుడు చాలాసార్లు ఇజ్రాయెల్ ప్రజల పైన కోపడతాడు, నేను నడిపించను అంటాడు. బట్ ఇట్ వాస్ మోసెస్ హూ క్రైడ్, హూ ఇంటర్సీడెడ్. ఇజ్రాయెల్ ప్రజల కొరకు పోరాటం చేశాడు మోషే. ఎంత గొప్ప నాయకుడు. అది వచ్చేసి 5వది. 6వది వచ్చేసి ఒక మంచి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. అంటే దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలి, విధానాలు ఏంటి, మార్గాలు ఏంటి, ఏమేం పండగలు చేయాలి, ఆ పండగల సమయాల్లో ఎలా మనం ప్రవర్తించాలి, ఇటువంటి చక్కటి గైడెన్స్ని, అంటే వాళ్ళ జీవిత విధానం దేవుని విధానాలకు, దేవుని నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవాలి, మారాలి అన్నటువంటిది ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పడం జరిగింది. అది 6వది. 7వది వచ్చేసి వాగ్దాన దేశాన్ని జయించాడు. వాగ్దాన దేశాన్ని జయించడం అంటే ఆ యోర్దాను నదికి తూర్పున ఉన్నటువంటి భాగం, దాన్ని మనం ట్రాన్స్ జోర్డాన్ అంటాం. అది మోషే నాయకత్వంలోనే ఆ ప్రాంతాన్ని జయించడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, యెహోషువ నాయకత్వంలో వచ్చేసి యోర్దాను నదికి పశ్చిమ దిక్కున, అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి భూభాగాన్ని జయించారు. కానీ మోషే నాయకత్వంలోనే యోర్దాను నదికి తూర్పున ఉన్న భూభాగాన్ని, ఆ ట్రాన్స్ జోర్డాన్ అన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత మోషే పంచకాండాన్ని రాశాడు. అంటే ఆ బైబిల్లో ఉన్నట్టు ఆ పెంటటుక్ అంటే చూడు, మొదటి 5 పుస్తకాలను మోషే రాశాడు. ఆ తర్వాత చూస్తే పస్కా పండుగను ఆచరించడం అన్నటువంటి విధానాన్ని మోషేనే ప్రవేశపెట్టింది. పస్కా పండుగ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువకు సాదృశ్యంగా ఉంటుంది. అటువంటి ఆ పస్కాను ఆచరించుట, ఆ క్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు మోషే. ఆ తర్వాత చూస్తే మోషే ఇజ్రాయెల్ ప్రజలకు నాయకులను ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చడానికి, వారి మధ్య ఉన్నటువంటి ఆ వివాదాలను తీర్చడానికి నాయకులను ఏర్పాటు చేశాడు. 10 ఇంకా చాలా ఉన్నాయి. యూ కెన్ రైట్ సో మెనీ అచీవ్మెంట్స్, యూ కెన్ ఐడెంటిఫై సో మెనీ అచీవ్మెంట్స్ ఆఫ్ మోసెస్. నేను ఒక 10 విషయాలు మీ ముందుకు తెచ్చాను. అంటే ఎంత మార్పు చూడండి. 40 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడు, 80 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచినప్పుడు ఎలా ఉన్నాడు, కానీ దేవుని అనుసరించిన తర్వాత మోషే జీవితం ఎలా అయిందో మీరు చూడండి మిత్రుడారా. ఆ తర్వాత మోషే గురించి దేవుడే గ్రేట్ కమెండేషన్స్, గొప్ప ప్రశంసలు ఇవ్వడం జరిగింది. ఒక 5 ప్రశంసలు చెప్తాను చూడండి. మొట్టమొదటి వచ్చేసి మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదివితే, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మోషే సాత్వికుడంట. అది ఒకటి. రెండవది వచ్చేసి దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడంట. అది రెండవది. మూడవది వచ్చేసి ఆ యొక్క సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నేను ఎవరైనా ప్రవక్తలతో మాట్లాడితే కలల్లో మాట్లాడతాను, దర్శనాలతో మాట్లాడతాను, కానీ మోషేతో అయితే అలా కాదు, ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా నిజ స్వరూపాన్ని, నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడని చెప్తాడు. అంటే మోసెస్ హీ వాస్ నాట్ లైక్ అదర్ ప్రాఫిట్స్, మిగిలినటువంటి ప్రవక్తలా కాదు, దేవుని స్వరూపాన్ని నిదానించి చూసి మాట్లాడే ప్రవక్త మోషే. ప్రియమైన మిత్రులారా, ఆ తర్వాత మీరు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చదవండి. అక్కడ మోషే గురించి ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? అసలు ఆ రకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త అప్పటి వరకు లేరంట. హి వాస్ ఎ గ్రేట్ మిరకల్ వర్కర్ అండ్ దేర్ వాస్ నో ప్రాఫిట్ ఈక్వల్ టు మోసెస్. అది 4వది. 5వది వచ్చేసి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలోనే మోషే చెప్తాడు, దేవుడు మీలో నాలాంటి ఒక ప్రవక్తను లేపుతాడు, ఆయన మాట మీరు వినాలి. ఎవరైతే ఆ యొక్క ప్రవక్త మాటను వినరో వాళ్ళు జనుల్లో నుంచి కొట్టివేయబడతారని చెప్తాడు ఒక సందర్భంలో. అంటే యేసుక్రీస్తు ప్రభు లాంటి ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభును మోషేతో పోల్చడం జరిగింది. చూడండి, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ ప్రశంసలు మీరు గమనించాలి ప్రేమైన మిత్రులారా. 40 సంవత్సరాల వయసులో తన బలం పైన దృష్టి కలిగిన వాడు మోషే. 80 సంవత్సరాల వయసులో తన బలహీనతల పైన దృష్టి కలిగిన వాడు మోషే. కానీ ఎప్పుడైతే మోషే దేవుని పైన దృష్టి పెట్టడం నేర్చుకున్నాడో అప్పుడు అతడు మారినటువంటి ఒక మనిషిగా కనిపిస్తున్నాడు. హీ వాజ్ ఎ చేంజ్డ్ మ్యాన్, ఏ మ్యాన్ విత్ ఎ చేంజ్డ్ హార్ట్. అతను హృదయం మారిపోయింది. ఎంత గొప్ప వ్యక్తి అయిపోయాడో మోషే.
కాబట్టి మిత్రులారా, మోషే జీవితాన్ని చదివినప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చంటే, మన బలాలు కాదు, మన బలహీనతలు కాదు, మనకు కావలసింది దేవుడు, దేవుని పిలుపు, దేవుని పైన మన దృష్టి ఉండి మనం ముందుకు సాగిపోవాలి. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో మార్పును కలగజేయగలిగిన వాడు దేవుడు, అంతేకాని నాట్ అవర్ స్ట్రెంగ్స్ నార్ అవర్ వీక్నెసెస్. మన బలాలు కాదు, మన బలహీనతలు కాదు మిత్రులారా. అది మొదటి పాఠం, మనం మోషే జీవితం నుంచి నేర్చుకోగలిగినటువంటి మొట్టమొదటి పాఠం. ఆ తర్వాత మిత్రులారా, మనం కానీ యాకోబు దేవునితో పెనుగులాడుట ఆ సందర్భాన్ని చూస్తే మనం ఏం నేర్చుకోవచ్చు చూడండి. ఆదికాండంలో 32వ అధ్యాయానికి రండి. మీరు ఈ వాక్య భాగాన్ని తర్వాత చదవండి, నేను వివరిస్తాను. మీరు ఆదికాండం చూస్తే, ఆ రాత్రి యాకోబు తన 2 భార్యల్ని, 2 దాసీలని, 11 మంది పిల్లల్ని, అందరినీ తనకు కలిగిన సమస్తాన్ని పంపించి వేస్తాడు. ఆ రాత్రి ఆయన ఒంటరిగా మిగిలిపోతాడు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేసరికి ఒక నరునితో పెనుగులాటం జరిగింది. దెర్ వాజ్ ఎ రెస్లింగ్. రాత్రల్లా ఆ పెనుగులాట జరిగింది మిత్రులారా. అయితే చివరికి ఆ నరుడు, ఆయన దేవుడే, యాకోబును చూసి, యాకోబు ఎంతసేపటికి లొంగకపోవడం చూసి ఆ తొడగూటి మీద కొట్టడం జరిగింది. ఆ తర్వాత యాకోబు కుంటివాడైపోతాడు. ఆ సందర్భంలో యాకోబు అన్నటువంటి మాటలు నేను చదువుతాను, గమనించండి. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి, 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, ఆ పోరాటంలో కూడా యాకోబు చిట్ట చివరికి, ఆ లాస్ట్కి వచ్చేసరికి నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మనం ఎవరితోనైనా సరే పెనుగులాడినప్పుడు, ఆ మనం ఎవరితో అయితే పెనుగులాడామో వారిని మమ్మల్ని దీవించండి అని అడుగుతామా? అడగం. కానీ యాకోబు అడుగుతున్నాడు, నన్ను దీవించు అని. ఎందుకు అడిగాడు యాకోబు? ఒకసారి ఆలోచన చేయండి. డోంట్ యు థింక్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్? ఎందుకు అడిగాడు యాకోబు అంటే, ఆ వ్యక్తితో పెనుగులాట జరిగేటప్పుడు యాకోబు హృదయం మారింది. నేను పెనుగులాడుతున్నటువంటి ఈ వ్యక్తి నరుడు కాదు, ఈయన దేవుడు అన్నటువంటి విషయాన్ని యాకోబు గుర్తించాడు. ఈయనైతే నన్ను దీవించగలడు. హీఈస్ ద వన్ హూ కెన్ గివ్ ట్రూ బ్లెస్సింగ్. యాకోబు జీవితం చూస్తే, ఒకసారి అన్న అంటే ఏశావు ఆకలై, నాకు అన్నం పెట్టరా తమ్ముడు, ఆకలిగా ఉన్నాను రా, చచ్చిపోయేటట్టు ఉన్నానంటే యాకోబు ఎంత క్రూయల్ కదా, నీ జ్యేష్ఠత్వాన్ని అమ్ము, అప్పుడు పెడతా ఈ చిక్కుడుగాయ కూర, ఆ కలగూర వంటకం. అంటే అన్న ఆకలితో ఆహారం అడిగితే నీ జ్యేష్ఠత్వాన్ని అమ్ము అన్నాడంటే, అప్పటికి యాకోబు ఎన్ని దినాల నుంచి ఆ జ్యేష్ఠత్వం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడో. ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా, ఎప్పుడు ఈ జ్యేష్ఠత్వాన్ని దొంగిలిద్దామని అని యాకోబు హృదయం తన హృదయాన్ని ఎప్పుడో సిద్ధపరచుకొని ఉన్నాడు. కాబట్టే ఏశావు వచ్చి ఎప్పుడైతే నాకు ఆకలిగా ఉందిరా తమ్ముడు, చచ్చిపోతున్నాను పెట్టురా అంటే అప్పుడు అడిగినాడు, నీ జ్యేష్ఠత్వాన్ని అమ్ము అని. అంతేనా కాదా? అంతేగాని యాకోబుకి అప్పటికప్పుడు వచ్చిన ఐడియా కాదు, అన్నా నీ జ్యేష్ఠత్వం నాకు అని. ఎప్పుడో ఆలోచన చేసుకుంటూ వచ్చాడు కాబట్టే కరెక్ట్గా సమయం వచ్చిందని అనుకున్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు అన్నాడు. అంటే యాకోబు ఆశీర్వాదాల పిచ్చి. ఆ తర్వాత తన తండ్రిని మోసం చేశాడు. ఆ తర్వాత మామ దగ్గరికి వెళ్ళి మామ దగ్గర అనేకమైనటువంటి పనులు చేశాడు. మామను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. అఫ్ కోర్స్ మామ కూడా యాకోబుని మించినటువంటి వాడే. కానీ చిట్ట చివరికి ఈ యబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడే సమయంలో, ఆ పెనుగులాట జరిగే సమయంలో యాకోబు అర్థం చేసుకున్నాడు,
ద వన్ విత్ హూమ్ ఐఎమ్ రెస్లింగ్ ఈజ్ నాట్ మ్యాన్ బట్ గాడ్. నేను పోరాడుతున్నది నరునితో కాదు, దేవునితో అర్థం చేసుకున్నాడు. యాకోబు హృదయంలో పెద్ద మార్పు వచ్చింది. చిట్ట చివరికి తెల్లవారుతుంటే, అయ్యా నన్ను దీవించు ఆయన బ్రతిమలాడుతున్నాడు యాకోబు. అప్పుడు ఆయన అన్నాడు, నీ పేరేం పేరు? నీ తండ్రి నీ పేరు అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పు. అయ్యా నా పేరు యాకోబు. అప్పుడు ఆయన అన్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ గెలిచావు. దేవునితో ఎలా గెలిచాడంటే హీ సబ్మిటెడ్ టు గాడ్. యాకోబు దేవునికి తన్ను తాను లోపరుచుకున్నాడు. కాబట్టే అయ్యా నన్ను దీవించు. ఈ దీవెన కొరకయ్యా ఈ ప్రాకులాట. మిత్రులారా, యాకోబు ఆ పెనుగులాటను చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవచ్చో తెలుసా? దీవించేది దేవుడు. దీవెన కొరకు మనం ఎన్ని రకాలుగా ప్రయాసపడతాం, ఎంతగా ప్రాకులాడతాం. యాకోబు దీవెన కొరకు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఇంటిని వదిలి పారిపోయాడు, మామను మోసం చేశాడు, మామ చేతిలో మోసపోయాడు, మళ్ళీ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరిగెడుతున్నాడు. తన జీవితమంతా ఆశీర్వాదం కొరకు పరుగులాట, దీవెన కొరకు పరుగులాట. కానీ యబ్బోకు రేపు దగ్గర ఆ పెనుగులాట చూసినప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మన ప్రయాసతో ప్రాకులాటతో మనకు దీవెన రాదు, కానీ దీవించగలిగినటువంటి వాడు దేవుడు. దీవెన అన్నటువంటిది దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రేమ మిత్రులారా, ఆ దీవెనను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. యు అండర్స్టాండ్? కాబట్టి మోషే జీవితాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ దృష్టి ఉండాల్సింది నీ బలాలపైన కాదు, నీ బలహీనతలపైన కాదు, కానీ దేవుని పైన ఉండాలి. బికాజ్ ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పెను మార్పు కలుగజేయగలిగిన వాడు దేవుడే, కానీ నీ బలాలు కాదు, నీ బలహీనతలు కాదు. యాకోబు జీవితాన్ని చూసినప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడకు, ప్రాకులాడకు, నానా గడ్డి తినకు. దీవెనల కొరకు నానా గడ్డి తినకు. దేవుని దగ్గరకు రా ప్రియమైన మిత్రులారా. దీవించగలిగినటువంటి వాడు ఆయన. నిజమైనటువంటి దీవెన దేవుని దగ్గర నుంచే వస్తుంది. అది రెండో పాఠం. మూడవ పాఠం చూడండి మిత్రులారా, మీరు యోబు గారి కష్టాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబు తీవ్రమైనటువంటి కష్టాల్లో వెళ్ళాడు. దేవర్ అన్డిస్క్రైబుల్. యోబుకు కలిగినటువంటి నష్టాన్ని మనం మాటల్లో వర్ణించలేం. తన పిల్లలందరినీ కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు. సరే, ఆస్తిపాస్తులు కోల్పోవడం వేరే విషయం, అయిపోయినా పర్వాలేదు, కానీ పిల్లలందరినీ కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, కానీ తీవ్రమైనటువంటి వ్యాధి అతనికి సోకింది. అంత మాత్రమే కాదు, ప్రక్కన ఉన్నటువంటి స్నేహితులు కుక్కల్లాగా చీల్చుకుతున్నారు. నువ్వు పాపివి, నువ్వేదో పాపం చేశావు. చిట్ట చివరికి యోబు అయితే దేవునితో పోరాటం చేశాడు, ప్రశ్నించాడు. అయితే యోబు గ్రంథం చదివినప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటో చెప్పండి. నాకైతే యోబు గ్రంథం చదివినప్పుడు చాలా కాలం అర్థం కాలేదు. యోబు ఇన్ని ప్రశ్నలు వేశాడు, యోబు కరెక్టే, కానీ దేవుడిచ్చిన సమాధానం మీద నాకు అర్థం కాల. చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. దేవుని కృపలో తర్వాత అర్థం చేసుకున్నాను. దేవుడు యోబు గ్రంథం ద్వారా తెలియజేసేది ఏంటంటే, యోబుతో దేవుడు ఏమంటున్నాడంటే, యోబు నన్ను ప్రశ్నించకు. When something happens, don't question me. ప్రతిదీ నీకు అర్థం కావాలని లేదు, ప్రతిదీ నేను నీకు చెప్పనవసరం లేదు. ఈ విశ్వంలో నేను ఎన్ని కలుగు చేశాను. కాబట్టి ఒకటి, నీ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు దేవుని ప్రశ్నించాలనుకోకు. డోంట్ క్వశ్చన్ గాడ్. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే మీరు యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి. అక్కడ పుట్టుకతోటే గుడ్డివాడిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి కనిపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టాడు, కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీని తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడెందుకు గుడ్డుడుగా పుట్టాడంటే యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఇతడు పాపం చేయలేదు, ఇతని తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు, నాట్ బికాస్ ఆఫ్ సంబడి సిన్,
యోబుకు కలిగిన కష్టాలు కూడా యోబు చేసినటువంటి పాపాన్ని బట్టి కాదు, అదే యోబు స్నేహితులు చేసినటువంటి తప్పు. యోబుకు అనేక శ్రమలు కలిగాయి, అది పాపం వలన కాదు. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద హెవెన్స్, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద హెవెన్లీ రెల్మ్స్. పరలోక స్థలాలలో ఏదో జరిగింది. దేవునికి సాతానికి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. కాబట్టి యోబుకు కలిగినటువంటి శ్రమలకు కారణం యోబు యొక్క పాపం కాదు. అయితే యోబుకు అది అర్థం కాలేదు. యోబు దేవుని ప్రశ్నించాడు, ఏం చేశాను, ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, నేను అసలు నాలో పాపమే లేదు కదా, నేను ఇంతగా ఆరాధిస్తున్నాను కదా, ఇంతగా విధేయత చూపుతున్నాను కదా, ఎందుకు 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 యు ఆన్సర్ మీ. చిట్ట చివరికి దేవుడు యోబుకు చెప్పిన సమాధానం ఏంటంటే, డోంట్ క్వశ్చన్ మీ. వెన్ సంథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు యూ, నీకేదో జరగకూడదు జరిగితే, డోంట్ క్వశ్చన్ మీ. నా క్రియలు ప్రత్యక్షపరచబెట్టుటకు అనేక విషయాలు, కార్యాలు నేను చేస్తూ ఉంటాను. యు జస్ట్ వెయిట్ అండ్ సీ హౌ దే వర్క్అవుట్. మిత్రులారా, దేవుని ప్రణాళికలు, దేవుని కార్యాలు, దేవుని విధానాలు మనకన్నీ అర్థం కావు. ఒకచోట ఆయనే అంటాడు, నా తలంపులు మీ తలంపుల కంటే ఎంత ఎత్తుగా ఉన్నాయంటే, ఈ భూమి కన్నా పైగా ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా ఉన్నాయి. వీ కెనాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్. మిత్రులారా, కాబట్టి నీ జీవితంలో ఏదైనా జరిగితే, నీకు అర్థం కాకపోతే కృంగిపోకు, దేవుని ప్రశ్నించుకో. అది 3వ పాఠం. దేవుని ప్రశ్నించుకో, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి. God is a sovereign God. He can do anything. He has the right to do anything according to his will. తన చిత్త ప్రకారం ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు, ఆయనకు హక్కు ఉన్నది. దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు. ప్రియమైన మిత్రులారా, డోంట్ క్వశ్చన్ గాడ్స్ సావరైనిటీ. అది 3వ పాఠం. 4వ పాఠం ఏంటంటే, పౌలు గారి జీవితాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. 4వ పాఠం చూడండి. పౌలు గారు ఒక సందర్భంలో చెప్తారు కదా, కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రికలో పౌలు గారు చాలా చక్కగా చెప్తారు. 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. నేను 7వ వచనం నుంచి చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలు గారికి గర్వము కలుగకుండు నిమిత్తము, హెచ్చిపోకుండు నిమిత్తము దేవుడు ఒక ముళ్ళును పెట్టాడు. అయితే పౌలు గారు అది భరించలేకపోతున్నారు. అయా ముళ్ళును తొలగించు అని చెప్పి ముమ్మారు దేవునికి మొరపెట్టుకున్నాడు. 3 సార్లు. అడగటం తప్పులేదు ప్రియమైన మిత్రులారా. మీరేదైనా వ్యాధిలో, శ్రమలో, కష్టంలో పోతూ ఉంటే, దేవా నన్ను స్వస్థపరచు, ఈ సమస్యలో నుంచి నన్ను తప్పించు, నాకు విడుదల అనుగ్రహించు, నాకు విజయం అనుగ్రహించు అని ప్రార్థన చేయడం తప్పు కాదు. చాలామంది ఈ లేఖన భాగాన్ని చూపించి మనం స్వస్థత కొరకు ప్రార్థన చేయనవసరం లేదు, దేవుని కృప చాలు అని అంటూ ఉంటారు. అది పొరపాటు. మీరు ఇక్కడ పౌలు గారిని చూసారా? ఈ ముళ్ళు తొలగించని ముమ్మారు ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారు? బికాస్ ఇట్ వాస్ ద రైట్ థింగ్ టు డూ. చేయడానికి సరైనటువంటి పని అది. అయితే దేవుడేం చెప్పాడంటే, ఇది పౌలు గారి వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ అన్నమాట. పౌలు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. చూసారా? కాబట్టి మిత్రుల 4వ పాఠం, సమ్టైమ్స్ మనం కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ రాకపోవచ్చు, మనం అనుకున్న విధముగా అన్నీ జరగకపోవచ్చు, స్వస్థత రాకపోవచ్చు, నష్టాలు అలానే ఉండిపోవచ్చు, కొన్ని ఇబ్బందులు అలా ఉండిపోవచ్చు. ఎందుకు నా కుటుంబంలో ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులు, ఎందుకు నా జీవితంలో ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులు, ఎందుకు నా ఆఫీసులో ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులు, నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను కదా, ఎందుకు దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని నువ్వు అనుకోవచ్చు. బట్ లిసన్, గాడ్స్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. అది 4వ పాఠం ప్రియమైన మిత్రులారా. 5వ పాఠం, ఆఖరి పాఠం నేను చెప్పి ముగిస్తాను. చూడండి, దావీదు గోలియాతు.
మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదవండి. గొలియాతు ఇజ్రాయేలు ప్రజలకు ఒక సవాలు విసురుతాడు. అసలు గొలియాతు డిస్క్రిప్షన్ చూడండి, అంత ఎత్తున్నాడంట. 6 మూళ్ళ జానడి ఎత్తు అంట. తెలుగు బైబిల్ 6 మూళ్ళ జానడని ఉంది. ఆయన స్థిరస్త్రాడము, ఆయన కవచము, ఆయన డాలు, ఆయన చేతి ఈటె, ప్రతి దాని, ఆయనకు కాళ్ళకు తొడుక్కున్నటువంటి కవచము, ప్రతి దాని గురించి డిస్క్రిప్షన్ ఉంది. హీ వాస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. హీ వాస్ లైక్ ఎ మౌంటైన్. ఒక పర్వతంలాగా ఉన్నాడు. హీ వాస్ లైక్ ఎ మౌంటైన్. కానీ దావీదు అతను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు దావీదు ఒక మాట అంటాడు. దావీదు అన్న మాటను మీరు గమనించారా? చూడండి, సమూయేలు రాసినటువంటి ఆ మొదటి సమూయేలు గ్రంథము ఈ 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయంలో నేను 26వ వచనం చదువుతున్నాను. దావీదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఏమన్నాడు దావీదు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. మనము దావీదు గొల్యాతు ఈ స్టోరీ చదివి పిల్లలకు చెప్తామే కానీ మనం చెప్పంది ఏంటంటే, ఈ స్టోరీ చాలా బాగా చెప్తాము కానీ చెప్పాల్సిన ఒక పాయింట్ అసలు చెప్పం. అదేంటంటే, ఇక్కడ దావీదు అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. సున్నతి అంటే ఏంటి? సున్నతి ఏంటి? ఇట్స్ గాడ్స్ కవెనెంట్ విత్ హిస్ పీపుల్. ఆ ప్రజలకు దేవునికి మధ్య ఉన్న ఆ నిబంధనకు గుర్తే ఆ సున్నతే. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, దేవునితో ఒక నిబంధనలో ఉన్నటువంటి వారి మేము. ఈ ఫిలిష్తీయుడు దేవునితో ఏ రకమైనటువంటి నిబంధనలో లేడు. హీ వాజ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ విత్ గాడ్. You see, David, he was highlighting the covenant that was there between God and the people of Israel. ఇజ్రాయెలు ప్రజలకు దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధనను అతను he is emphasizing. అందుకనే సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎవడు? దావీదు విశ్వాసం ఏంటి? దేవుని ఎడల. అందుకని దావీదు ఒక మాట అంటాడు, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. మీరు 47వ వచనం చూడండి, దావీదు అన్నటువంటి మాటలు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. దావీదు చెప్పే ఈ మాటలు చూసారా? యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు. అయ్యో, ఇదే మాటలు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఉంటాయి. బలము చేతనైనను శక్తి చేతనైనను కాదు గాని ఆత్మ చేతనని దేవుడు చెప్పుచున్నాడు. మందిర నిర్మాణము, జెరుబ్బాబెలు విషయము, ప్రధాన యాజకుడైన యెహోషువ విషయము మాట్లాడుతూ అక్కడ ఆ ఇజ్రాయేలు ప్రజల జకర్యా గ్రంథంలో వారు ఆ బబులోను బానిసత్వం నుంచి వచ్చి వాళ్ళు బబులోను కాదు, పర్షియన్స్ ఆ బానిసత్వం నుంచి వచ్చి వాళ్ళు కడుతూ ఉంటే దే వర్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్. మందిరాన్ని తిరిగి నిర్మించడం అనేటువంటిది చాలా సవాళ్లతో కూడుకొని ఉన్నటువంటి పనిలాగా ఉండింది. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి మాట, ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. మన బలం కాదు. దావీదన్న మాటలు ఎగ్జాక్ట్ అవే. కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాదు యెహోవా, తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దావీదు గొల్యాతు ఈ స్టోరీ, ఆ సంఘటన చదివినప్పుడు మనకేం గుర్తుకు రావాలంటే, the covenant between God and his people is very important. నీవు దేవునితో ఒక రిలేషన్లో, ఒక నిబంధనలో ఉన్నావా లేవా అన్నటువంటిదే what matters. How wonderful it is, right? కాబట్టి మిత్రులారా, 5 విషయాలు నేను చెప్పాను చూడండి. మోషే జీవితాన్ని చదివినప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చంటే, బలము పైన కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది, నీ బలహీనతల పైన కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది, నువ్వు దృష్టి పెట్టాల్సింది నిన్ను పిలిచిన వానిపైన. ద గాడ్ హూ హ్యాస్ కాల్డ్ యూ. నిన్ను పిలిచిన వాడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. డోంట్ పుట్ యువర్ ఫోకస్ either on your strengths or weaknesses. నీ బలము పైన కాదు, నీ బలహీనత పైన కాదు, దేవుని పైన దృష్టి పెట్టు. అది మోషే నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత యాకోబు జీవితం చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, దీవెన కోసం పరుగెడకు, ప్రయాసపడకు, ప్రాకులాడకు, లేనిపోని గడ్డి తినకు.
దీవెన కొరకు నువ్వు ఎవరి దగ్గరకు రావాలో తెలుసా? దేవుని దగ్గరకు రావాలి. నిన్ను దీవించువాడు దేవుడు. ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ బ్లెస్ యూ. అది యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. మూడవది, యోబు జీవితం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? డోంట్ క్వశ్చన్ గాడ్. గాడ్ ఈజ్ a sovereign. డోంట్ క్వశ్చన్ గాడ్స్ sovereignty. దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి. తన క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు అనేక కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటాడు. నువ్వు చూసి తల వంచి దేవుని ఆరాధించడం నేర్చుకో. అంతేగాని డోంట్ క్వశ్చన్ గాడ్. ట్రస్ట్ ఇన్ హిస్ సావరైనిటీ. ఆయన సర్వాధికారాన్ని, సార్వభౌమ్యత్వాన్ని నమ్ము ప్రియమైన మిత్రుడా. అది యోబు నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి మూడవ పాఠం. పౌలు గారి నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం, నాలుగవ పాఠం ఏంటంటే హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. మన బలహీనతల యందు ఆయన బలము పరిపూర్ణమగుచున్నది. కాబట్టి నువ్వనుకున్నట్టు నీ జీవితంలో, నీ కుటుంబంలో చాలా విషయాలు ఉండకపోవచ్చు. బట్ డోంట్ బి వరీడ్, డోంట్ బి డిప్రెస్డ్, డోంట్ బి ట్రబుల్డ్. హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నీ బలహీనతలలో ఆయన బలాన్ని నువ్వు రుచి చూడగలవు. అది పౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఐదవది, దావీదు గొలియాతు ఆ సంఘటన నుంచి మనం ఏం తెలుసుకోవచ్చో తెలుసా? ఇట్ ఈస్ ద కవెనెంట్ దట్ మ్యాటర్స్. ఆర్ యూ ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో నువ్వు సంబంధంలో ఉన్నావా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నావు అంటే దేవునితో సంబంధంలో ఉన్నట్టే ప్రియమైన మిత్రుడా, ప్రియమైన సహోదరి. ఆర్ యూ ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో ఒక కవెనెంట్ రిలేషన్షిప్లో ఉండాలి. అదే దావీదు అంది. సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎవడు? దట్స్ వాట్ ద ఎంఫసిస్ వాస్. దావీదు దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు. వీఆర్ ద పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ టు గాడ్ ఇన్ ఎ కవెనెంట్. వీఆర్ ద కవెనెంట్ పీపుల్. బట్ దిస్ మ్యాన్, దిస్ ఫిలిస్టైన్, he was not in a covenant relationship with God. దేవునితో ఏ రకమైనటువంటి నిబంధనలు లేడు. దట్స్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్. దేవునితో నీకు సంబంధము ఉన్నదా? మిత్రులారా, ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంగా పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏమంటారు ఆయన? ప్రతి సందర్భములోనూ సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను అంటాడు. ఆకలిలోనైనా దప్పికలోనైనా సరే, అది ఏ సందర్భంలో అయినా సరే, ఐ హ్యావ్ లెర్న్డ్ టు బి కంటెంట్. సంతృప్తిగా ఉంటూ నేను నేర్చుకున్నాను. అది లేమిలోనైనా కావచ్చు, సమృద్ధిలోనైనా కావచ్చు. కాబట్టి మిత్రులారా, ఈ మాటలు మన హృదయంలో చేర్చుకోండి. ఆల్ దట్ వి నీడ్ ఈస్ గాడ్. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆకలైనా, దప్పికైనా, వ్యాధైనా, బాధైనా, కొన్నిసార్లు థింగ్స్ మనం అనుకున్నట్టు జరగకపోయినా పర్వాలేదు. వీ కెన్ లెర్న్ టు బి కంటెంట్. సంతృప్తిగా ఉండొచ్చు, సమాధానంతో ఉండొచ్చు. కాబట్టి ఈ మాటలు దేవుడు మన హృదయాలలో ఫలింపజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.